హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బిగినర్స్ కోసం చాలా సింపుల్గా అండ్ అక్యురేట్గా ఏవైతే స్టాక్స్ మనకి ఒక బుల్లిష్ మొమెంటంలో ఉన్నాయో, అంటే ఈజీగా పెరగడానికి ప్రాబబిలిటీ ఉన్నాయో, వాటిని స్టాక్ స్కానింగ్ ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాం. అయితే ఎప్పుడైనా సరే మనం స్వింగ్ ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు బ్రేక్అవుట్స్ని ట్రేడ్ చేస్తేనే చాలా తొందరగా మనం ప్రాఫిట్స్ని ఎర్న్ చేయగలుగుతాం. అయితే మరి ఇలాంటి బ్రేక్అవుట్స్ ట్రేడ్ చేసేటప్పుడు మనం హిస్టారికల్గా కనుక అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు మనకి ఫాల్స్ బ్రేక్అవుట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లెవెల్లో నాకు ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ దాటిన తర్వాత మనం బై చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక ఫాస్ట్ మొమెంటం వస్తుంది అని చెప్పి ఇలా దాటగానే మనం బై చేస్తూ ఉంటాం. కానీ అక్కడ నుంచి రివర్స్ అయ్యి షార్ప్గా పడిపోతూ ఉంటుంది. సో ఇలా ఒక 2-3 సార్లు ఫేక్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి రివర్స్ అయ్యి ఒక ట్రూ సిగ్నల్ వస్తుంది. కానీ ఆ టైంకి ఒక స్టాక్ మార్కెట్ బిగినర్కి ట్రేడ్ చేయడానికి ధైర్యం సరిపోదు. అలాంటప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ స్టాక్ ప్రైస్ మాత్రం పెరుగుతూ వెళ్ళిపోతుంది. సో ఇలాంటి మిస్టేక్ కనుక మీరు చేస్తుంటే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం, ఇలాంటి ఫాల్ సిగ్నల్స్ ని తగ్గించుకోవడం కోసం చూస్తూ ఉండాలి. కానీ చాలా మంది చేసే ప్రయత్నం ఏంటి అంటే అసలు ఫాల్ సిగ్నల్సే ఉండకుండా కంప్లీట్ గా ఒరిజినల్ సిగ్నల్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇదొక మిత్ మాత్రమే. ఎప్పుడు కూడా 100% ప్రాబబిలిటీతో రైట్ బ్రేక్అవుట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. మనం చేయగలిగిందల్లా జస్ట్ ఆ ఫేక్ బ్రేక్అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెంబర్ తగ్గించుకోగలం. సో ఇలాంటి ఫేక్ బ్రేక్అవుట్ నెంబర్ని తగ్గించుకోవడానికి మనం సింపుల్ రూల్స్ లేదా సింపుల్ టెక్నిక్స్ వాడితే సరిపోతుంది. సో అలాంటి ఒక సింపుల్ మెథడ్ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జనరల్గా ఏదైనా స్టాక్ యొక్క ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ ట్రెండ్లో మనం 2 రకాలు అబ్జర్వ్ చేయాలి. ఒకటి ప్రైమరీ ట్రెండ్ అండ్ రెండోది వచ్చేసి సెకండరీ ట్రెండ్. సో ఈ ప్రైమరీ ట్రెండ్ ఏంటి అంటే లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ పెరుగుతుందా లేకపోతే పడుతుందా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. యూజువల్గా లాంగ్ టర్మ్లో పెరగడం లేకపోతే పడడం అనేది మంత్లీ చార్ట్స్ కానీ లేదా వీక్లీ చార్ట్స్ కానీ చూస్తే మనకి సింపుల్గా అర్థమైపోతుంది. మంత్ బై మంత్ పెరుగుతూ వెళ్తుంది అనుకోండి, అలాంటప్పుడు దాని యొక్క ప్రైమరీ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అని మనం చెప్పొచ్చు. అండ్ అలాగే సెకండరీ ట్రెండ్ అన్నప్పుడు షార్ట్ టర్మ్ మూమెంట్స్, షార్ట్ టర్మ్లో ఫాస్ట్గా పడడం లేదా ఫాస్ట్గా పెరగడం, దాన్ని బట్టి మనం షార్ట్ టర్మ్లో పెరుగుతుందా పడుతుందా అని చెప్పి మనం గెస్ చేసుకోగలుగుతాం. అండ్ అలాగే షార్ట్ టర్మ్ మూమెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైలీ చార్ట్స్ని అబ్జర్వ్ చేయాలి. సో ఒకరోజు సడన్గా 5% పడచ్చు, నెక్స్ట్ డే స్టాక్ 6% పెరగచ్చు. అందుకనే షార్ట్ టర్మ్ ట్రెండ్ని ఫాలో అవుతూ ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువగా లూజ్ అవుతూ ఉంటారు. బట్ మనం గనక ప్రైమరీ ట్రెండ్ అండ్ సెకండరీ ట్రెండ్ రెండిట్లో వచ్చిన కన్ఫర్మేషన్స్ తో ట్రేడ్ చేస్తే అలాంటప్పుడు స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఈజీగా ఫేక్ సిగ్నల్స్ ని ఎలిమినేట్ చేసి మోస్ట్లీ ఒరిజినల్ సిగ్నల్స్ ని మాత్రమే ట్రేడ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఈ ప్రైమరీ ట్రెండ్ అండ్ సెకండరీ ట్రెండ్ లో మనం మేజర్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ప్రైస్ అండ్ మొమెంటం రెండు కన్ఫర్మేషన్ ఇచ్చాయి అంటే మనం ట్రేడ్ చేయొచ్చు. సో ఈ ప్రైస్ ఏంటి, మొమెంటం ఏంటి అంటారా? ఒక స్టాక్ 100 రూపాయల నుంచి 110 రూపాయలకి పెరుగుతుంది అని అనుకుందాం. 100 రూపాయల నుంచి 110 రూపాయలకి జస్ట్ 1 అవర్లో పెరిగింది అనుకోండి, అలాంటప్పుడు దాని యొక్క మొమెంటం అనేది ఫాస్ట్గా ఉంది అని అర్థం. అదే ఒకవేళ సేమ్ స్టాక్ 100 రూపాయల నుంచి 110 రూపాయలు పెరగడానికి 10 డేస్ పట్టింది అని అనుకోండి, దాని యొక్క మొమెంటం స్లోగా ఉందని అర్థం. అందుకని మనం ట్రేడ్ చేసేటప్పుడు మనకి ప్రాఫిట్ తొందరగా రావాలంటే ఆ స్టాక్లో మొమెంటం కూడా ఫాస్ట్గా ఉండాలి. కాబట్టి ప్రైస్ ప్లస్ మొమెంటం కన్ఫర్మేషన్ మనం తీసుకుంటే మనం సక్సెస్ అవ్వడానికి అండ్ తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి ప్రైస్ అండ్ మొమెంటం రెండింటిని చెప్పే ఇండికేటర్ ఏదైనా ఉంది అంటే అది మనకి RSI ఇండికేటర్. RSI ఇండికేటర్ని మనం డిఫరెంట్ విధాలుగా వాడుతూ ఉండొచ్చు. అండ్ ఈ రోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్లో దీన్ని ఇంకొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తాం. సో జనరల్గా ఎప్పుడైతే RSI 70 దాటిందో అలాంటప్పుడు ఓవర్ బాట్ అని అక్కడ నుంచి సెల్ చేయమని చెప్తూ ఉంటారు. కానీ నేను ఈ RSIని అలా వాడబోవట్లేదు. మనం ఇప్పుడు ప్రైమరీ ట్రెండ్ అండ్ అలాగే సెకండరీ ట్రెండ్లో ప్రైస్ ప్లస్ మొమెంటం వైజ్ ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని అంటే అలాంటప్పుడు అది ఫాస్ట్గా పెరిగే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే మంత్లీ RSI అబోవ్ 60 ఉంటే అలాంటప్పుడు మంచి బయ్యింగ్ మొమెంటం ఉంటున్నట్టు, అది కూడా మంత్లీ చార్ట్స్లో. అండ్ అలాగే వీక్లీ RSI కూడా అబోవ్ 60 ఉంటే వీక్లీ చార్ట్స్లో కూడా మంచి బయ్యింగ్ మొమెంటం ఉంటూ స్టాక్ ప్రైస్ పెరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రైమరీ ట్రెండ్లో మనకి మంత్లీ అండ్ వీక్లీ చార్ట్స్ రెండిటి యొక్క RSI అబోవ్ 60 ఉంది అని అంటే ప్రైమరీ ట్రెండ్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి అలాంటి స్టాక్స్ మనం బై చేసుకుంటే చాలా తొందరగా ప్రాఫిట్స్ వస్తాయి అని మనం అనుకోవచ్చు. అండ్ అలాగే సెకండరీ ట్రెండ్లో కూడా డైలీ చార్ట్స్ యొక్క RSI కూడా అబోవ్ 60 ఉంది అని అంటే అలాంటప్పుడు షార్ట్ టర్మ్లో అంటే విత్ ఇన్ ఫ్యూ డేస్ మేబీ కొన్ని అవర్స్లో కూడా ఒక స్టాక్ ప్రైస్ మనకి 5% 10% రిటర్న్స్ ఇస్తూ ఉండొచ్చు. సో ఇలా ఒక స్టాక్ యొక్క RSI అనేది ప్రైమరీ ట్రెండ్లో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెకండరీ ట్రెండ్లో కూడా నేను కన్ఫర్మేషన్ తీసుకుని
తెలుసుకొని అలాంటప్పుడు ట్రేడ్ చేస్తే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది పెరుగుతుంది. సో ఈ ప్రైస్ ప్లస్ మొమెంటమ్ కన్ఫర్మేషన్ని ఇంకొంచెం క్లారిటీగా ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మీకు ప్రాక్టికల్ నేచర్ని అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఐటీసీ స్టాక్ని ఓపెన్ చేశాను అండ్ 1 month చార్ట్ ఇక్కడ ఓపెన్ చేసి ఉంచాను. సో దీన్ని మీకు క్లియర్గా చూపించడం కోసం ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం RSI అనే ఇండికేటర్ని యాడ్ చేద్దాము. సో మంత్లీ చార్ట్స్ వైజ్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంత్స్గా ఇది కన్సాలిడేట్ అయ్యి రీసెంట్గా ఒక బ్రేక్అవుట్ వచ్చి ఇలా షార్ప్గా ఇంక్రీజ్ అవ్వడం చూస్తూ ఉన్నాం కదా. అయితే మరి మనకి RSI ఏమైనా ఇండికేషన్ ఇచ్చిందా ఇక్కడ అని మనం తెలుసుకోవాలి. సో దానికోసం నేను సింపుల్గా RSI యొక్క టూల్ని యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ RSIలో నేను 60ని హైలైట్ చేస్తున్నాను కదా. సో RSI 60 అండ్ దీన్ని నేను ఒక గ్రీన్ కలర్ లైన్ పెట్టుకుంటున్నాను సచ్ దట్ RSI 60 దాటగానే మనకు ఒక గ్రీన్ కలర్ ఇండికేషన్ ఇస్తుంది. సో నేను అబ్జర్వ్ చేస్తే సమ్వేర్ మార్చ్ 2022లో RSI అనేది 60ని క్రాస్ అయ్యి పైకి వెళ్తూ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 61ని రీచ్ అయిందనమాట. సో మార్చ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఐటీసీ 216 రూపీస్ నుంచి 331 దాకా ఈ ఫ్యూ మంత్స్లోనే 50% స్టాక్ ప్రైస్ పెరిగింది. అండ్ అలాగే డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే మార్చ్ మంత్లో సమ్వేర్ 11th మార్చ్ రోజున ఇది 60 పైకి వెళ్ళింది. కానీ మనకి వీక్లీ చార్ట్స్లో కన్ఫర్మేషన్ 21st తర్వాత వచ్చింది కాబట్టి 21st లేదా 22nd నుంచి అంటే సమ్వేర్ నియర్ 240 రూపీస్ నుంచి ఐటీసీ అనేది మన వాచ్ లిస్ట్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ వస్తుందో అలాంటప్పుడు మనం ఐటీసీని యాడ్ చేసుకోవచ్చు. అలా మనం ఈ స్టాక్ని యాడ్ చేసుకోవడం ద్వారా ఒక ప్రైస్ అండ్ మొమెంటమ్ కన్ఫర్మేషన్తో బై చేయడం ద్వారా ఈ స్టాక్ అనేది ఈజీగా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే మీకు మజ్దాక్ అనే స్టాక్ని మీకు చూపించబోతున్నాను. సో ఈ స్టాక్ యొక్క చార్ట్ కూడా మనం మంత్లీ చార్ట్లో అబ్జర్వ్ చేద్దాం. సో మజ్దాక్ యొక్క చార్ట్స్ ప్రకారం సమ్వేర్ నియర్ జూలై మనకి RSI అనేది 60 బిలో వెళ్ళి తర్వాత మళ్ళీ రివర్స్ పైకి వచ్చింది. సో ఇలాంటప్పుడు మనం ఈ స్టాక్ని ఒకవేళ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అని అంటే వీక్లీ చార్ట్లో కూడా నెక్స్ట్ చూడాలి. సో వీక్లీ చార్ట్లో కూడా దీని కన్ఫర్మేషన్ అనేది జూలైలో రాలేదు, మనకి ఆగస్ట్లో వచ్చింది కన్ఫర్మేషన్. సో ఆగస్ట్ దాకా మజ్దాక్ స్టాక్ మనకి ఓన్లీ మంత్లీలో అంటే ప్రైమరీ ట్రెండ్లో మాత్రమే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చింది. సెకండరీ ట్రెండ్లో కన్ఫర్మేషన్ కోసం మనం ఆగస్ట్ దాకా ఆగాల్సి వచ్చింది. సో ఆగస్ట్లో దీని యొక్క స్టాక్ ప్రైస్ 310 రూపీస్ రీచ్ అయింది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ డైలీ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ కూడా సమ్వేర్ ఇన్ ఆగస్ట్ వచ్చింది. సో మనకి ట్రిపుల్ కన్ఫర్మేషన్ మంత్లీ, వీక్లీ అండ్ డైలీలో కన్ఫర్మేషన్ అనేది ఆగస్ట్ 8th రోజున వచ్చింది. అక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్లో చాలా ఫాస్ట్ ర్యాలీ కనపడుతుంది కదా. సో అందుకనే RSI ఎప్పుడైతే మనకి మంత్లీ, వీక్లీ అండ్ డైలీ చార్ట్స్లో కన్ఫర్మేటివ్గా 60ని క్రాస్ ఓవర్ ఇస్తుందో అలాంటప్పుడు మనం ఈ స్టాక్లో మొమెంటమ్ చాలా ఫాస్ట్గా పైకి పెరగబోతుంది అని అర్థం చేసుకోవచ్చు. సో మరి ఇలాంటి స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అడిగితే దానికి చాలా సింపుల్ ఆన్సర్ స్టాక్ స్కానింగ్. సో స్టాక్ స్కానింగ్ కోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ యూస్ చేస్తూ ఉంటాను. సో స్ట్రీక్ ప్లాట్ఫామ్లో మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేయొచ్చు అండ్ అలాగే స్కానర్స్ని కూడా యూస్ చేస్తూ ఉండొచ్చు. మోస్ట్లీ నేను స్కానర్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. సో స్కానర్స్లో కనుక నేను RSI 60 కాన్సెప్ట్ని యూస్ చేయబోతున్నాను కాబట్టి RSI 60 అని చెప్పి నేమ్ ఇచ్చి ఒక స్ట్రాటజీని క్రియేట్ చేయబోతున్నాను. అండ్ మనం నిఫ్టీ 500 స్టాక్స్లో ట్రేడ్ చేయొచ్చు. నిఫ్టీ 500 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇండియాలో ఉన్న టాప్ 500 స్టాక్స్ కదా. ఇలాంటి స్టాక్స్లో మనం కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అందుకని నిఫ్టీ 500 స్టాక్స్లో మనం 1 డే టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటున్నాం అండ్ చాలా సింపుల్ కండిషన్, జస్ట్ 1 లైన్ కండిషన్తోనే మనం స్టాక్స్ని స్కాన్ చేసుకోవచ్చు. సో ఆ 1 లైన్ కండిషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను RSI టూల్ని యూజ్ చేసుకుంటున్నాను. RSI 14 బై డిఫాల్ట్ ఉంటుంది, మనం అదే యూజ్ చేస్తాం. సో RSI 14 ఎప్పుడైతే మనకి హయ్యర్ దెన్ ఉంటుందో అన్న కండిషన్ మనం తీసుకోవాలి. సో హయ్యర్ దెన్ కండిషన్లో ఇక్కడ నెంబర్ అనే టూల్ని యూజ్ చేసుకుని సో ఈ నెంబర్లో మనం 60ని యూజ్ చేసుకొని డన్ క్లిక్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ ఎండ్ కండిషన్ నేను ఇక్కడ వాడుతున్నాను. సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో RSI గ్రేటర్ దెన్ 60 ఉండాలి అండ్ అలాగే మల్టీ టైం ఫ్రేమ్ అనే కండిషన్ యూజ్ చేసుకుంటాం. సో ఈ మల్టీ టైం ఫ్రేమ్ కండిషన్లో వీక్ మనం సెలెక్ట్ చేసుకొని అగైన్ మనం RSIని సెలెక్ట్ చేసుకొని 14 టైం ఫ్రేమే సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ అగైన్ ఇది హయ్యర్ కండిషన్ ఉండాలన్నమాట. సో హయ్యర్ దెన్ అగైన్ నెంబర్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 60 నెంబర్ ఎంటర్ చేసుకొని డన్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనం రాసిన కండిషన్ ఏంటంటే వీక్లీ చార్ట్స్ ప్రకారం RSI హయ్యర్ దెన్ 60 ఉంటే అలాంటప్పుడు మనకి సార్ట్ అవుట్ చేసి ఇవ్వమని అర్థం అనమాట. అండ్ అలాగే మంత్లీ చార్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి ఎండ్ అనే కండిషన్ నేను యూస్ చేసుకొని అగైన్ మల్టీ టైం ఫ్రేమ్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ మల్టీ టైం ఫ్రేమ్ ఆప్షన్లో ఇక్కడ మంత్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అగైన్ RSI అనే టూల్ని నేను యూస్ చేసుకుంటాను. సో RSI టూల్ని మనం యూస్ చేసుకొని డన్ క్లిక్ చేసిన తర్వాత
అగైన్ హయ్యర్ దెన్ అనే కండిషన్ మనం యూస్ చేసుకొని అగైన్ నెంబర్లో 60 ఇవ్వాలి. సో అదే సిమిలర్ ప్రాసెస్ నేను ఇక్కడ రిపీటెడ్గా చేస్తూ ఉన్నాను. అండ్ సింపుల్గా 1 లైన్లో మనకి ఇప్పుడు కోడ్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ కోడ్ని యూస్ చేసుకొని మనకి షార్ట్ టర్మ్లో ఇప్పుడు ఫాస్ట్గా పెరిగే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో సేవ్ అండ్ స్కాన్ కనుక చేస్తే, సో వన్స్ మనకి స్కాన్ అయిన తర్వాత మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ స్టాక్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనం యూజువల్గా ఏం చేయాలంటే ఈ స్కానింగ్ అనేది డైలీ చేస్తే మంచిది. ఈరోజు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 70 స్టాక్స్ వచ్చాయి. కానీ రేపటి రోజున మనం స్కాన్ చేస్తే 70 స్టాక్స్ ఉండకపోవచ్చు, 71 ఆర్ 72 స్టాక్స్ ఉండొచ్చు. సో ఏవైతే కొత్తగా మనకి స్టాక్స్ యాడ్ అయ్యాయో వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి బెటర్ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే నిన్నటి దాకా RSI 60 బిలో ఉండి ఇప్పుడే RSI 60 పైకి వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఆ స్టాక్స్ ఈజీగా పైకి వెళ్తాయి అనమాట. సో ఇలాంటి స్కాన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం ఎక్స్పోర్ట్ స్కాన్ రిజల్ట్స్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఇలా ఎక్స్పోర్ట్ చేస్తామో మనకు ఒక ఎక్సెల్ షీట్ జనరేట్ అవుతుంది. ఈ ఎక్సెల్ షీట్లో మనం పెట్టేసుకొని నెక్స్ట్ డే మనం స్కాన్ చేసిన తర్వాత ఏవైతే కొత్త స్టాక్స్ వస్తాయో ఆ కొత్త స్టాక్స్ యొక్క చార్ట్స్ మనం ఓపెన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను స్టాక్ స్కాన్ చేసినప్పుడు నాకు వచ్చిన కొత్త స్టాక్ GMMP ఫోల్డర్ అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఆ స్టాక్ యొక్క చార్ట్ నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినప్పుడు సపోజ్ నాకు కొన్ని డేస్ బ్యాక్ ఇది నాకు వచ్చింది అని అనుకుందాం. అలాంటప్పుడు దానికి నేను ఒక ట్రెండ్ లైన్ కనుక డ్రా చేసుకుంటే ఈ లెవెల్స్లో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుని ఇక్కడ బ్రేక్అవుట్ కనిపించింది. కాబట్టి ఇమీడియట్గా మనం ఇక్కడ బై చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ టార్గెట్స్ కోసం వెయిట్ చేసి ఎప్పుడైతే మనకి టార్గెట్స్ రీచ్ అవుతాయో అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవ్వగలుగుతాం. సో ఈ స్ట్రాటజీలో మనం విన్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ కావాలి అంటే ఖచ్చితంగా రోజు స్కాన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం రోజు స్కాన్ చేస్తూ ఉన్నామో కొత్త స్టాక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఈరోజు ఇక్కడ మీకు కనపడుతున్న 70 స్టాక్స్ ఆల్రెడీ చాలా వరకు పెరిగిపోయి ఉంటాయి. ఆల్రెడీ దాని యొక్క రెసిస్టెన్సెస్ బ్రేక్ అయిపోయి అక్కడి నుంచి ఒక 30-40% పెరిగిపోయి ఉంటాయి. కానీ కొత్తగా ఇక్కడ నుంచి మళ్ళీ 30-40% పెరగడానికి ఉండే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రేపటి నుంచి మనకి స్కాన్ రిజల్ట్స్లో వస్తూ ఉంటాయి. ఈ 70 స్టాక్స్ కాకుండా ఏవైతే స్టాక్స్ కొత్తగా మనకి మంత్లీ, వీక్లీ అండ్ డైలీ చార్ట్స్లో RSI 60 క్రాస్ చేస్తూ వచ్చి తర్వాత మనకు ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్, అంటే స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఒక రెసిస్టెన్స్ లైన్ మనం డ్రా చేసుకోగలిగితే ఎయిదర్ అది పివోట్ పాయింట్ కాన్సెప్ట్ కానివ్వండి లేదా ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ కానివ్వండి, దాని యొక్క బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది అండ్ RSI కన్ఫర్మేషన్స్ కూడా ఉంది అని అంటే అలాంటప్పుడు ఇలాంటి క్విక్ మూమెంట్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫేక్ సిగ్నల్స్ అన్ని మనం ఎలిమినేట్ చేసుకోగలుగుతాం. హోప్ ఈ వీడియో ద్వారా కొత్తగా బుల్లిష్లోకి వెళ్తున్న స్టాక్స్ ఏంటి అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.